సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువైపోయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తెల్లని చేరికపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఆయన గెలిచిన నాటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా ఉన్నాడు. అంత ముందు కూడా ఆయన పొంగులేటి ముఖ్య అతిథిగా ఉంటుంది. ఎన్నికల కంటే ముందు కూడా ఆయన అంటే నడిచారు. తర్వాత అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోవడం వేరే ఉన్న నేపథ్యంలోనూ అప్పటికి ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ పోవడం జరిగింది. మొత్తానికైతే మాత్రం వాటిన రాజకీయాలు మారిన గెలిచిన తర్వాత ఒక్కసారిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయనకున్న దోస్తానంతో కావచ్చు, ఆయనకున్న అభిమానంతో కావచ్చు, ఆయన వెంటనే నడుస్తా ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఈ రోజు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి స్నేహభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఈ రోజు తీర్థం తిప్పుతున్నారు. మొత్తానికైతే మాత్రం గత ప్రభుత్వ హయాంలో భద్రాచలం వరదలు వచ్చే సమయంలో కూడా ఎలాంటి ప్రజలకు బాగోగులు చూసుకోవడం కాకుండా కనీసం హామీ ఇచ్చినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి హామీ నెరవేర్చకపోవడంతో 1000 కోట్లు ఇస్తానన్నారు. అదేవిధంగా కరకట్ట కట్టిస్తానన్నారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి అక్కడ దానికి కూడా 1000 కోట్ల నిర్మాణానికి నిధులు ప్రకటిస్తున్నట్టు కూడా గతంలో చెప్పారు. కానీ అవేవి కూడా అమలు కాకపోవడంతో మన తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మన లాస్ట్ ఇంద్రమ్మ ఇల్లుతో పాటుగా మరో కొన్ని సంక్షేమ పథకాలు భద్రాచలం రాముడు సాక్షిగా ఆడ ప్రారంభం చేసిన నేపథ్యంలో ఒకసారి పథకాలన్నీ కూడా అవలంబిస్తున్న విధానాన్ని చూసి తన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారని చెప్తాను. సన్నిహితుల వద్ద కూడా అంటే జిల్లాలో చక్కెరలు కొట్టినా కానీ వైరల్ అయినా కానీ తీరా ఆయన మొత్తానికైతే మాత్రం ఈ రోజున నిన్న బహిరంగ సభ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగినట్టు తుక్కుకోలో జరిగినటువంటి బహిరంగ సభకు వేదిక సాక్షిగా కూడా నిన్ననే జాయిన్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఒక రోజు లేట్ అయినా సరే తెల్ల వెంకటరావు మాత్రం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఒకవైపు ఆయన వర్గీయులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ భాస్కర్.